హాయ్ గైస్, ఛాంపియన్ మూవీ రివ్యూ అనమాట. ఇక మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ ఎలా ఉంది అంటే బాగుంది గైస్, నాకైతే బాగానే అనిపించింది. ఒక మంచి డీసెంట్ యాక్షన్ వార్ డ్రామా అని అయితే చెప్తాను అనమాట. ఇక మూవీలో ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగుంది, అదొక ప్లస్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఒక వేలో వెళ్తూ ఉంటది. ఎప్పుడైతే ఆ ఊర్లోకి వెళ్ళటం గానీ, వాళ్ళతో పరిచయం పెంచుకొని అక్కడ ఉండటం గానీ, ఆ ఫస్ట్ హాఫ్ మొత్తానికి కూడా ఇంటర్వెల్ ముందు దాకా కూడా ఒక వేరే లెవెల్లో వెళ్తూ ఉంటది. సెకండ్ హాఫ్ లో కొద్దిగా ఆ లవ్ స్టోరీ, ఆ డ్రామా అండ్ హీరో ఎప్పుడైతే ఆ ఊర్లో నుంచి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఆ సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి కొద్దిగా డల్ అనిపించి సెకండ్ హాఫ్ కొద్దిగా స్లోగా అనిపిస్తుంది. అండ్ రన్ టైమ్ కూడా కొద్దిగా ఎక్కువేమో అనిపించింది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్, ఆర్ట్ వర్క్ ఇవైతే వేరే లెవెల్ గా సెట్ అయ్యాయి. అండ్ అంత మందిని హ్యాండిల్ చేయడం కూడా గ్రేట్ అని చెప్పొచ్చు మూవీలో. వీటి వరకు అయితే వేరే లెవెల్ గా మూవీ సెట్ అయిపోయింది. అండ్ ఓవరాల్ గా మూవీ అయితే ఒక డీసెంట్ వాచబుల్ అని అయితే చెప్తాను గైస్. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, మూవీ ప్లాట్ ఏంటి అంటే, సో మన హీరోకి అయితే ఫుట్బాల్ అనేది చాలా ప్యాషన్ అని చెప్పొచ్చు. ఒకానొక టైంలో వేరే కంట్రీకి వెళ్లి ఫుట్బాల్ ఆడే సిచ్యువేషన్ అయితే వస్తుంది అనమాట. ఆ ఛాన్స్ నుంచి అది ఉపయోగించుకోవడానికి గన్స్ అయితే అక్రమంగా రవాణా చేయడానికి అయితే ట్రై చేస్తారు. అది అనుకోకుండా వేరే ఊరు వెళ్లే సిచ్యువేషన్ అయితే వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత తనకి ఏమైంది, అసలు గన్స్ రవాణా చేశారా లేకపోతే ఏం జరిగింది అనేదే మూవీ ప్లాట్ అనమాట. ఇక ఆ బైరన్పల్లిలో వెళ్ళే దగ్గర నుంచి ఆ ఆర్ట్ వర్క్ ఏదైతే ఉందో, ఆ ప్రొడక్షన్ వాల్యూ సూపర్ గా సెట్ చేశారు. ఇక మూవీలో ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే, ఎప్పుడైతే ఆ ఊర్లోకి ఎంటర్ అయిన తర్వాత నుంచి అవి చాలా సూపర్ గా అయితే వెళ్తూ ఉంటది అనమాట మూవీ. అక్కడి నుంచి ఒక డిఫరెంట్ వేలో అయితే డెవలప్ చేశారు మూవీని. ఎందుకో తెలీదు, సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికల్లా కొద్దిగా ఆ లవ్ స్టోరీతో పాటు కొద్దిగా స్లో చేసినట్టయితే అనిపించింది. ఇంటర్వెల్ ముందు సూపర్ గా అనిపించింది అనమాట. ఎక్కడి నుంచి అయితే అప్పుడు యాక్షన్ స్టార్ట్ అవుతుందో అది వేరే లెవెల్ గా సెట్ అవుతుంది. అండ్ క్లైమాక్స్ వార్ సీక్వెన్సెస్ అనేది పీక్స్ అని చెప్పొచ్చు. ఒక్కటే అనిపించింది, రన్ టైం కొద్దిగా ఎక్కువ అనిపించింది. అండ్ దాంతో పాటు విలన్ క్యారెక్టర్ అయితే అదిరిపోయింది అని చెప్పొచ్చు. ఒక కిక్ అయితే ఇస్తూ ఉంటది అనమాట మూవీ మధ్య మధ్యలో అప్పుడప్పుడు. ఇక మూవీలో ప్లసెస్ విషయానికి వచ్చేస్తే, రోషన్ గారి యాక్టింగ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్, ఆర్ట్ వర్క్ వేరే లెవెల్ గా సెట్ అయ్యాయి అనమాట. అండ్ మూవీలో ఫస్ట్ హాఫ్ మొత్తానికి కూడా ఎరగొట్టేశారని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ గిరగిరా సాంగ్ అనేది అండ్ క్లైమాక్స్ వార్ సీక్వెన్సెస్ ఏదైతే ఉన్నాయో అసలు సూపర్ గా డెవలప్ చేశారు. వార్ సీక్వెన్సెస్ వరకు వేరే లెవెల్ గా డెవలప్ చేశారు. ఇక మూవీలో మైనస్ విషయానికి వచ్చేస్తే, సెకండ్ హాఫ్ లో కొద్దిగా స్లో అయ్యి ఆ లవ్ స్టోరీ దగ్గర కొద్దిగా దెబ్బతిన్నట్టు. అండ్ ఆ టైంలో ఫుట్బాల్ అనేది అంత హైప్ ఉందా అనేది హిస్టరీ తెలిసిన వాళ్ళకైతే కొద్దిగా ఐడియా ఉంటుంది కాబట్టి, సో అది ఎక్కడో కొద్దిగా తగిలినట్టు అయితే అనిపించింది అనమాట. అదర్వైజ్ మూవీ మొత్తం కూడా ఓకే గైస్. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. నేను మూవీకి రేటింగ్ వచ్చేసి 5 అయితే 3 అయితే ఇస్తున్నాను గైస్.